నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు వాటా ప్రకటించాము. 33%తో ఘనంగా వారికి 1,90,000 రూపాయలు ఒక్కో కార్మికునికి వస్తాయనేటువంటి మాట చెప్పినటువంటి ప్రభుత్వం పైన సింగరేణి కార్మికులు ఇప్పుడు తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు. దసరాకు ముందే బోనస్ ప్రకటించినాము, ఒక్కో కుటుంబానికి ఇంత ప్లస్ 25,000 ఈ థర్డ్ పార్టీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున దసరా బోనస్ ప్రకటిస్తున్నామనేటువంటి మాట చెప్పడంతో ఇప్పుడు కార్మికులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇదెక్కడి లెక్క? నికర లాభంలో 33% రావాలంటే మాకు 1,551 కోట్లు రావాలి కదా, కానీ మాకు 700 కోట్లు మాత్రమే ఇచ్చి వాళ్ళ 33% వాటా ఎట్లా చెప్తారనేటువంటి పైన చెప్తున్నారు. ఆ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సింగరేణికి సంబంధించి 98, 99 నుంచి వరుసగా వచ్చినటువంటి లాభాలకు సంబంధించినటువంటి ఒక పట్టిక ఇది. ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చారు, ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చారు అనేటువంటిది 2014-15 నుంచి 490 కోట్లలో 21%, 23, 25, 27, 28, 29, 30, 32. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసింది, అది నష్టపోతున్నది. ఒరిజినల్గా లాభాలు మాకు ఎక్కువ వచ్చినాయి, మేము వచ్చిన తర్వాత చాలా ఎక్కువ లాభాలు వచ్చినాయని చెప్పుకోవడం కోసం మామూలుగా అయితే 4,701 కోట్లలో ఖర్చులు కూడా ముందే తీసేయాలి. లెక్కకైతే ఖర్చుల కోసం అన్నట్టుగా 2,412 కోట్లకు సంస్థ విస్తరణ పెట్టుబడి కోసము 2,289 కోట్ల రూపాయలు పక్కకు పెట్టి 2,412 కోట్లకు మాత్రమే మేము బోనస్ ప్రకటిస్తున్నాం అనేటువంటి మాట చెప్పడంతో ఇవాళ సింగరేణి కార్మికులు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక్కసారి ఇది ఆలోచన చేద్దాం. 4,701 రూపాయి, 4,701 దాంట్లో 33% మీరు ఇచ్చేస్తే 33% ఇస్తే ఏమవుతుంది? అప్పుడు లెక్కేస్తే 4,701 33% 1,551 కోట్ల రూపాయలు నిజానికి అప్పుడు కార్మికులకు రావాలి. 1,551 కోట్ల రూపాయలు రావాలి. కానీ మీరు ఇచ్చింది 791 కోట్లే కదా. పోనీ 1,551 కోట్లు 4,701 మైనస్ 1,551 కోట్లు తీస్తే 3,150 కోట్లు మీకు సంస్థకు వచ్చేది కదా. 4,701 కోట్లలో మీరు 33% ఇస్తే కార్మికులకు 1,551 కోట్లు వచ్చేది, సంస్థకు 3,150 కోట్లు మిగిలేది. సరే, ఇంకా 12 కోట్లు 15 కోట్లు 25,000 మందికి కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్కొక్కరికి 5,000 రూపాయల బోనస్ అంటే 12 కోట్ల రూపాయల చిల్లర అయ్యేది. సో మీకు పెద్ద 12 కోట్ల పైన అంత ఇబ్బందిగా ఉండకపోతుండే. కానీ మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారము 2,289 కోట్లు 2,289 కోట్లు విస్తరణ కోసం పెట్టిర్రు. అట్లనే ఇప్పుడు ఈ 796 కోట్లు 796 కోట్లు పోతే ఎంత? 2,412 2,289 ఏమో విస్తరణ కోసం పెట్టిరు. 4,701 కోట్లలో 2,289 విస్తరణ కోసం అని పెట్టిరు. 2,412 కోట్లలో 33% మీరు ఇచ్చిర్రు. అంటే ఆల్రెడీ పోయిన తర్వాత నికర లాభంలో ఇచ్చినట్టు ఎట్లా లెక్క అవుతుంది? 2,400 కోట్లు పోయినసారి 2,222 కోట్లు ఉంటే ఈసారి 2,400 కోట్లకు మీరు ఇచ్చారు. పెద్ద గొప్పగా ఇచ్చింది ఏముంది అందులో? మీరు 4,701 కోట్లలో 33% ఇస్తే 1,551 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులకు బోనస్ అనేటువంటిది వచ్చేది. ఒక్కొక్క కార్మికునికి దాదాపుగా 4 లక్షల పైసలు వచ్చేది. ఇవాళ 1,90,000 రూపాయలు మాత్రమే వాళ్ళకు నికరంగా బోనస్ వస్తుంది. దీంతో కార్మికులంతా కూడా వ్యతిరేకంగా తయారవుతున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు 4 మంది ఎంపీలు కాంగ్రెస్కి ఇస్తే ఇగో ఇది సింగరేణి కార్మికులకు చేసినటువంటి ఘనకార్యమైనటువంటిది వాళ్ళ మెసేజ్ ప్రజల్లోకి పోతుంది. ఇప్పుడు 2,400
12 కోట్లలో 796 కోట్లు మీరు ఇచ్చారు. 2412 కోట్లు మైనస్ 796 కోట్లు 1616 కోట్లు ఉన్నాయి. మీరు దీంట్లో 796 కోట్లు పోతే 1616 కోట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు 2020 ప్లస్ ఈ 1616 కోట్లు 2028 2289 3000 మొత్తం కలిపితే 3905 కోట్లు అవుతాయి. ఇది కలిపితే ఇది కలిపితే 3905 కోట్లు. ఒకవేళ అంటే 800 కోట్ల రూపాయలు వాళ్ళ లాస్, నికరంగా 800 కోట్ల రూపాయలు వాళ్ళకు రాకుండా 800 కోట్ల రూపాయలు కార్మికులకు పోకుండా మీరు లాభపడ్డది. అంటే 800 కోట్ల రూపాయలు ప్లస్ ఇది కలిపింది 3905 కోట్లు. మీరే 4701 కోట్లలో 3905 కోట్లు మీరే అంటే సింగరేణి సంస్థ దగ్గరనే లేకపోతే ప్రభుత్వం దగ్గరనే ఉండిపోయింది. ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది, విస్తరణ పెట్టుబడి కోసం ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు ఇక ప్రజలకు తెలియాల్సింది, కార్మికులకు తెలియాల్సింది. దీంతో ఓవరాల్గా కేవలం 796 కోట్లు మాత్రమే వచ్చింది పోయినసారి కంటే. ఈ మాత్రం పెద్ద అంటే మామూలుగా నికర లాభాలతో పోలిస్తే ఇది 16.9% మాత్రమే వచ్చినట్లు లెక్క. లేదు మీరు నికర లాభాలే, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే నికర లాభమే ఈ అన్ని విస్తరణ ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి పోయి నికర లాభం వచ్చిందే 2412 కోట్లు అనేటువంటి విషయాన్ని చెప్పుంటే కార్మికులకు కూడా పెద్ద కాకపోతుండే. 2000 పోయినసారి 2200 వచ్చినాయి, సార్ 2400 కోట్లు మాత్రమే నికర లాభం వచ్చింది. గతంలో ఉన్నటువంటి సర్కారులు అన్నీ కూడా అదే పని చేసినాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అవే పనిచేసాయి. నికర లాభాలు చూయించడంలో మిగిలిన ఖర్చులకు లేకపోతే విస్తరణకు పెట్టుబడులకు అన్ని డబ్బులు తీసేసిన తర్వాత మాత్రమే నికర లాభం ఇంత వచ్చిందని చూపెట్టింది. ఇవాళ గొప్పల కోసం 4701 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పి 4701 కోట్లు మేము లాభాలు ఆర్జించామని చెప్పేసి సింగరేణి కార్మికులకు ఇంత చేసినామని చెప్పేసి ఇవాళ సింగరేణి కార్మికులకు 800 కోట్ల రూపాయల లాస్ అయిపోయినట్టే కదా. ఈ 1551 కోట్లు రావాలి కదా, 796 ప్లస్ 800 అనేటువంటిది కలిపి ఎందుకు రాలేదు? ఇగో ఇక్కడనే లాస్ అయిపోయినరు సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి దాంట్లో. ఇవాళ ఆ సింగరేణి విస్తరించినటువంటి ఆ గోదావరి, ఆ లోయ, ఆసిఫ్ నగర్ నుంచి కింద ఇక్కడ వరకు పోతే, కొత్తగూడెం వరకు పోతే కూడా ఎక్కడ కూడా ఆల్మోస్ట్ మధురైలో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేసినందుకు, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లు వేసినందుకు చేసిన మోసం అనేటువంటిది వాళ్ళ పోతుంది. కాంగ్రెస్ పార్టీ 4701 కోట్లు నికర లాభం అయితే 33% మీరు ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? మీరు విస్తరణ కోసం తీసేసిన తర్వాత 2412 కోట్లు మాత్రమే నికర లాభం అనేటువంటి విషయం చెప్పాలి. అది చెప్పకుండా 2280 కోట్లు మేము విస్తరణ కోసం చేసినాం, మిగిలిన చేస్తాం, 9 చేస్తాం, అక్కడ చేస్తాం, అట్లా ఆలోచించారు కదా. కార్మికులకు కావాల్సింది మీ లాభాలలో మాకు పంచింది 33% కాదు, 16.9 అంటే 17% మాత్రమే కార్మికులకి వాళ్ళ బోనస్ వచ్చింది తప్ప. అంటే ప్రతి కార్మికుడు సగటున ఒక్కొక్క కార్మికుడు దాదాపుగా 2 లక్షల రూపాయలు కనీసం హీనపక్షం లాస్ అయిపోయారు. 2 లక్షల రూపాయలు ఒక్కొక్క కార్మికునికి నష్టం జరిగింది. 3,90,000 పైచిలకు రావాల్సింది ఇవాళ 1,90,000 మాత్రమే ఒక కార్మికుడు రావడం వెనకాల ఇవాళ సింగరేణి కార్మికులకు మీరు నష్టం చేసిరా, లాభం చేసిరా, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేసిరా, లాభం చేసిరా అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. వచ్చినటువంటి లాభాలలో ఇక్కడ నికర లాభం మీరు చూపెట్టినటువంటి 4,701 కోటి రూపాయల్లో మీరు ఇచ్చినటువంటిది పర్సంటేజ్ కిందకి వస్తే 17% మాత్రమే వస్తుంది. కేవలం 17% మాత్రమే బోనస్ వచ్చినట్టుంది. మీరు విస్తరణ కోసం సింగరేణి సంస్థ కోసమే ఇవన్నీ పెట్టినాం కదా, సింగరేణి సంస్థ పచ్చగుంటేనే బాగుపడితేనే రేపు పొద్దుగాల ఈ కార్మికులందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట మీరు చెప్పినా కూడా సింగరేణి కార్మికులు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ తన కొరివి తానే పెట్టుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో కార్మికులంతా కూడా మీరు ఏం చేసినా వ్యతిరేకం. మళ్ళీ వాళ్ళ గెలిచినటువంటి ఏఐటీసీ కానీ ఐఎన్టీయూసీ కానీ మరి కార్మికులకు ఏం సమాధానం చెప్తుంది? గుర్తింపు పొందినటువంటి అక్కడ సంఘాలన్నీ కూడా, ట్రేడ్ యూనియన్లన్నీ కూడా, ఆ కార్మిక సంఘాలు ఇవాళ సింగరేణి ప్రభుత్వంతో ఏం కొట్లాడినాయి, ఏమి బోనస్ కార్మికులకు ఇప్పించినాయి, ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఆ సంఘాలలో ఉంటుంది. మీరు ఇవాళ వచ్చినటువంటి ఇంత కూడా మేము కొట్లాడితేనే వచ్చిందని చెప్తారా?
నికర లాభం నుంచి రావాల్సినటువంటి బోనస్ని విస్తరణ కోసం 2200 కోట్లు తీసేసిన తర్వాత మిగిలినటువంటి లాభాల్లో మాత్రమే ఇవాళ బోనస్ ఇచ్చారనేటువంటి విషయము కార్మికులంతా ప్రశ్నిస్తే గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘం ఏం సమాధానం చెప్తుంది, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఆ కార్మిక సంఘాలు లేదా కార్మికులు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ 12 మందో 13 మందో గెలిచారు కదా, ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 4 ఎంపీలు కలిసి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకి, కార్మికులు అంటే కేవలం కార్మికులే కాదు కదా, ఆ కార్మికుల కుటుంబాలు, వాళ్ళు రిటైర్ అయినటువంటి కార్మికులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ మొత్తం ఓటర్లే కదా. సో ఇవాళ కార్మికులని, సింగరేణి కార్మికులని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినట్ట, లాభం చేసినటువంటిది కార్మికులు చెబితేనే కార్మికులు వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారనేటువంటి తెలుస్తుంది. కానీ కార్మిక లోకంలో మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం కనుక ఇది దాచిపెట్టాల్సింది. 2280 కోట్లు అసలు మీరు విస్తరణకు దానికి దీనికి తీస్తున్నామనేటువంటి మాట చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. మనకు వచ్చినటువంటి నికర లాభమే 2412 కోట్లు వచ్చిందనేటువంటి చెప్పాల్సింది. మొత్తం మేము ఎక్కువ చేశామని చెప్పుకోవడం కోసం, ఏదో గొప్పలు చెప్పుకోవడం కోసం మేము ఘనంగా చేశామని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేసింది. కానీ కార్మికులు మాత్రం ఆ సంతృప్తి లేదు, అసంతృప్తి మాత్రమే ఉంది అనేటువంటి విషయం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కార్మికులు దసరా సందర్భంగా తీవ్రంగా కోపంకి తెచ్చుకోవడానికి మూల కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ పెద్దలు ఎవరు సలహాలు ఇస్తున్నారో వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది.